గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 4 పథకాలను అమలు చేసింది. తాజాగా ఈ పథకాల్లో ఒకటైన ఇందిరమ్మ ఇంటి పథకంపై కీలక ప్రకటన చేసింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలకమైన 6 పథకాల్లో 4 పథకాలైన రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ఒకేసారి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం మండలానికి ఓ గ్రామాన్ని ఎంపిక చేసి వారికి ఈ పథకాలు అమలు చేశారు. ప్రస్తుతం ఈ పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారి లిస్ట్ రెడీ చేసే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక నుంచి బిల్లుల చెల్లింపు వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. మొదటి విడతలో మంజూరైన 72,000 ఇళ్ల నిర్మాణం వెంటనే ప్రారంభించాలని అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి అవ్వాలని సూచించారు. ఏఐతో అవినీతిని అరికట్టేందుకు వీలవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా సర్వే నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. ఈ సర్వే వివరాలను క్లౌడ్ ఆధారిత ఏఐ టెక్నాలజీతో విశ్లేషించి అనర్హులను గుర్తించే విధంగా అధికారులు పనిచేయాలని సూచించారు. ఎలాంటి అక్రమాలు, అవినీతికి తావులేకుండా లబ్ధిదారులకు మేలు చేకూరేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించాలని సూచించారు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటామని ప్రజలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇవ్వడమే కాకుండా ఈ మేరకు అధికారులకు ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిని నిరంతరం పర్యవేక్షించేందుకు ఏఐ టెక్నాలజీని వినియోగించనున్నారు. లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కొత్త టెక్నాలజీ వినియోగం వల్ల ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పూర్తి పారదర్శకత, వేగవంతమైన అమలు సాధ్యమవుతుందని మంత్రి తెలిపారు. రైతులు, లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ పథకం ప్రయోజనాలు అందుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు డబ్బులతో పాటుగా ఇసుకను కూడా ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. వీటిలో పాటుగా సిమెంట్, ఐరన్ కూడా తక్కువ ధరకే అందించే అవకాశముంది. దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.